చాలా తల్లిదండ్రులు భౌతికంగా, మానసికంగా, తాత్వికంగా ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు కలగడం లేదండి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చెట్ల చుట్టూ తిరుగుతున్నారు, పుట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల సంకల్పం వల్ల పిల్లలు కలగరమ్మా, ఆ పుట్టే జీవుడి సంకల్పం వల్ల కలుగుతారు. వాడికి మన కడుపును పుట్టాలనే సంకల్పం లేనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కుదిరేది కాదు. అంటే మనకి యోగం లేదంటే కంగారు కూడా పడక్కలా. అసలు సంతానం ఎందుకు కలుగుతారు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహ. ఎవరికైనా మనం బాకీ ఉంటేనే పెళ్ళి అవుతుంది. ఎవరైనా మనకి బాకీ ఉంటేనే పిల్లలు కలుగుతారు. పెళ్ళి అవ్వలేదు అంటే ఎవరికి మనం బాకీ లేము. పిల్లలు లేరు అంటే ఎవరు మనకి బాకీ లేరు. నమశివాయ. ఇంత అదృష్టవంతుడు లోకంలో ఉంటాడా? ఇంత అదృష్టవంతుడు లోకంలో ఉంటాడా? శంకరాచార్య అటువంటి అదృష్టవంతుడు, వివేకానందుడు అటువంటి అదృష్టవంతుడు, రామకృష్ణ పరమహంస పెళ్ళయి కూడా అటువంటి అదృష్టవంతుడు.